ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ కేసులో ప్రధాన నిందితుడు రవి 3వ రోజు కస్టడీ విచారణ నేటితో ముగియనుంది. పోలీసుల విచారణలో రవి అనేక కీలక అంశాలను వెల్లడించినట్లు సమాచారం. ఈ విచారణలో పోలీసులు పైరసీకి సంబంధించిన సాంకేతిక వివరాలతో పాటు దేశ విదేశాల్లోని ఏజెంట్లు, ఉద్యోగుల నెట్వర్క్పై ఆరా తీశారు. గత 6 ఏళ్లుగా తనను పట్టుకోకపోవడంతో నెట్వర్క్ను విస్తరించారని రవి పోలీసులకి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే విదేశీ పౌరసత్వం ఉండడంతో తప్పించుకోవచ్చనే ధీమాతో రవి ఉన్నాడని సమాచారం. కస్టడీలో భాగంగా రవి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ జైలు నుండి బయటికి వచ్చాక పైరసీ వైపు వెళ్లనని పోలీసుల్ని ప్రాధేయపడినట్లు తెలుస్తోంది. నేడు సాయంత్రం కస్టడీ ముగియగానే రవిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ కేసులో ప్రధాన నిందితుడు రవి 3వ రోజు కస్టడీ విచారణ నేటితో ముగియనుంది. పోలీసుల విచారణలో రవి అనేక కీలక అంశాలను వెల్లడించినట్లు సమాచారం. ఈ విచారణలో పోలీసులు పైరసీకి సంబంధించిన సాంకేతిక వివరాలతో పాటు దేశ విదేశాల్లోని ఏజెంట్లు, ఉద్యోగుల నెట్వర్క్పై ఆరా తీశారు. గత 6 ఏళ్లుగా తనను పట్టుకోకపోవడంతో నెట్వర్క్ను విస్తరించారని రవి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే విదేశీ పౌరసత్వం ఉండడంతో తప్పించుకోవచ్చన్న ధీమాతో రవి ఉన్నాడని సమాచారం. కస్టడీలో భాగంగా రవి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ జైలు నుండి బయటికి వచ్చాక పైరసీ వైపు వెళ్లనని పోలీసుల్ని ప్రాధేయపడినట్లు తెలుస్తోంది. నేడు సాయంత్రం కస్టడీ ముగియగానే రవిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, ఏంటి మరి ఈ రోజుతో కస్టడీ ముగియబోతోంది, మరి మిగతా కేసుల్లో కూడా మళ్ళా కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుందా? ఒక దేశవ్యాప్తంగా సంచలనం రేపినట్టు ఐబొమ్మ.com, ఐబొమ్మతో పాటు బప్పం, ఈ రెండుకి సంబంధించిన సూత్రధారి, కీలక పాత్ర, కర్మకర్త, క్రియ కూడా వ్యవహరించినటువంటి ఐబొమ్మ రవిని కూడా ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ రెండోసారి కూడా కస్టడీకి తీసుకొని 3 రోజుల పాటు విచారణ చేసిన పరిస్థితి. కాసేపట్లో ఇక్కడ ఉన్నటువంటి సిసిఎస్ కార్యాలయం నుంచి హాస్పిటల్ తరలించి అటు నుంచి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించేటువంటి పరిస్థితి, మళ్ళీ ఒకసారి కోర్టు హాజరుపరిచి చెంచల్గూడ జైలు తరలించారు. కానీ అంతా కూడా చూసినట్టయితే ఈ 3 రోజుల విచారణలో కేవలం తను చేసింది తప్పు, నేను బెయిల్ పైన కానీ వచ్చిన తర్వాత నేను మారిపోతాను అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ తను చేసింది తప్పు అని చెప్పి ఒక పక్కన చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ తనకు మాత్రం సోషల్ మీడియాలో వేదిక చేసుకున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తనకు సపోర్ట్గానే ఉన్నటువంటి పరిస్థితి. ఈ సినిమాలన్నీ కూడా 100ల కొద్ది రేట్లు పెంచడం వలన 100 కోట్లు పెట్టి సినిమా తీసి టికెట్ల రూపంలో ప్రజల నుంచి సొమ్మంతా వసూలు చేస్తున్నారు. ఇది ఐబొమ్మ రవి చేసింది చాలా మంచి పని అని చెప్పి చాలా మంది కూడా రవికి సపోర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి మనం ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి కూడా చూస్తున్నాం. కనుక తన ఏదైతే ఐబొమ్మ కానీ బప్పం కానీ సంబంధించినటువంటి డేటా ఉందో ఈ 17 వెబ్సైట్లను తను తయారు చేసి 17 వెబ్సైట్ల ద్వారా పైరసీ నడిపించాను అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే తినకంతా కూడా తను కరేబియన్ దీవుల్లో ఉంటూ ఈ యొక్క సినిమా పైరసీ నడిపించారు. అంటే తినకు సంబంధించినటువంటి నెట్వర్క్ చాలా పెద్దగా ఉందని కూడా చెప్పుకోవాలి. అంటే వివిధ తెలుగు సినిమాలన్నింటిని కూడా ఒక సెల్ ఫోన్ ద్వారా రికార్డ్ చేశారా, లేకుంటే హ్యాక్ చేసి సినిమాను పైరసీ చేశారా, ఏ విధంగా చేశారో దానిపైన నిన్నటి నుంచి పరిస్థితిలో వాస్తవం చేసిందంతా కూడా నాకు చేసిన తప్పే అని తెలుసుకున్నానని ఇప్పుడు చెప్తున్న పరిస్థితి. తన కుటుంబ సభ్యులకు సంబంధించినంత చెప్పబోతే అదంతా కాదు, కేవలం పైరసీ సంబంధించిన మాటలమే చెప్పాలని పోలీసులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలోనే ఈ బ్యాంకు లావాదేవీలు ఏంటంటే 100 కోట్ల రూపాయల అంత లావాదేవీలు జరిగినట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ఈ 35 బ్యాంకులకు సంబంధించినంత డాట్ అంతా కూడా మెయిల్ ద్వారా బ్యాంకు లావాదేవీలు ఎక్కడెక్కడ జరిగాయని కూడా కూపిలాగినటువంటి పరిస్థితిలో కూడా ఏదైతే సాఫ్ట్వేర్ సంబంధించింది కానివ్వండి, బ్యాంకు లావాదేవీలు కానీ దీని ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్న దానిపైన ఆరాధిస్తున్నారు. అంటే తన యొక్క సెల్ ఫోన్లో ఉన్నటువంటి నెంబర్లన్నిటి కూడా తను డిలీట్ చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఎదిక లేకపోతున్న డాటా అంతా కూడా మళ్ళీ ఒకసారి రికవరీ చేసి మిగతా వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళందరూ కూడా పిలిపిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే తినకున్నటువంటి నెట్వర్క్ ఇక్కడ కాదు, అంటే మొత్తం తెలంగాణలో కాదు, మొత్తం ఒక భారతదేశ వ్యాప్తంగా ఉందని కూడా చెప్పుకోవడం. అంటే ఒకటి కాదు, అన్ని భాషలలో కూడా ఈ సినిమాలన్నీ కూడా పైరసీ చేశారంటే తిన నెట్వర్క్ చాలా భారీగా ఉందని కూడా చెప్పుకోవచ్చని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నేను చేసి ఇప్పుడు ప్రాయచిత్త పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ నేను చేస్తున్న తప్పు నెక్స్ట్ భవిష్యత్తులో చెయ్యను, నేను మారిపోతానని పోలీసులతో చెప్తున్నటువంటి ఉన్నది నాకు సమాచారం ఉంది. కనుక తను చేసిందైతే కూడా మంచి పని మరో పక్కన కూడా చెప్తున్నారు. ఈ సినిమా కూడా ఏదైతే 100 కోట్లు పెట్టి లాస్ అవుతున్నామని ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు.
సినిమా ఇండస్ట్రీని కూడా ఎవరు కూడా టచ్ చేయలేదు, బొప్పం రవి టచ్ చేశాడని కూడా మరొక వాదన. ఎందుకంటే ఆల్రెడీ 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు అంటే మిడిల్ క్లాస్ వ్యక్తులు సినిమా చూడాలి అంటే రేటు తగ్గించాలా అని, అందుకే నేను ఈ సినిమాకు ఈ విధంగా చేశానని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చెప్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనా కానీ సినిమా మొత్తం మీద చూసినట్టయితే ఇండస్ట్రీలో ఉన్నాడు కూడా ఒక్కడు కాదు, ఈ రవితో పాటు చాలామంది ఉన్నారు. ఇక ఈ రవి బొప్పంకు సంబంధించినటువంటి హైబొమ్మకు సంబంధించినటువంటి A2, A3 ఎవరైతే అరెస్ట్ అయ్యారో దాని ఇచ్చినటువంటి సమాచారం ప్రకారమే A1 ఉన్న రవిని కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా తనకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ లింక్ అంతా కట్ చేయాలంటే ఖచ్చితంగా మరికొంతమందిని విచారించాల్సిన పరిస్థితి అని చెప్తున్నాను. ఎందుకంటే తనకు ఉన్నటువంటి టీం ఏదైతుందో ఆ టీముకు సంబంధించినటువంటి వివరాలు అడిగినప్పుడు కూడా తనకు తెలియదని దాటా వేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ తనకున్నటువంటి లింకులో తను ఉన్నటువంటి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పోలీసుల ముందు హాజరైతే కనుక వాళ్ళకి సంబంధించినంత తీస్తే ఇంకా లింక్ అంతా కట్ చేయొచ్చు అని పోలీసులు భావిస్తారు. కానీ అయినప్పటికీ కూడా ఈ రవి లాంటి వాళ్ళు టీమ్స్ ఎవరైతే ఉన్నారో రవితో పాటు ఇంకా మూవీ రూల్స్ ఉన్నాయి, ఇంకా చాలా రూల్స్ ఉన్నాయన్నమాట. ఈ సినిమాలను అంతా పైరేస్ అనేది ఆపే పరిస్థితి కనిపించలేదు కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మొన్న చూసినట్టు పోయిన వారం కూడా రిలీజ్ అయినటువంటి కొత్త సినిమాలే ఐబొమ్మ రవి పోలీస్ స్టేషన్లో జైల్లో ఉన్నప్పుడు కూడా సినిమాలు రిలీజ్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇటువంటి ఒక పైరసీ గ్యాంగులు అనేకంగా ఉన్నప్పుడు మాఫియా ఉన్నటువంటి డ్రగ్స్ మాఫియా ఏ విధంగా ఉందో ఈ సినిమా పైరసీ మాఫియానే ఉందని కూడా చెప్పచ్చు సీతారామరాజు. ఎందుకంటే ఇటువంటి చాలా మంది కూడా సినిమా పైరసీ మీద బతుకుతున్నటువంటి పరిస్థితి. సినిమా పైరసీలతోనే డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ సినిమా పైరసీతోనే ఇప్పుడు డబ్బులు ఏదైతే సంపాదించాడో ఇదంతా కూడా బెట్టింగ్ యాప్స్ వల్ల సంపాదించాడని చెప్తున్న పరిస్థితి. బెట్టింగ్ యాప్స్ కూడా ఆ సినిమాలో చూస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్ సినిమా చూస్తున్న వారికి బెట్టింగ్ యాప్స్ ఈ ప్రమోట్ చేస్తుండే ఆ బెట్టింగ్ యాప్లో కోట్ల రూపాయలు అంతా కూడా ఈ యొక్క బొప్పం రవికి సంబంధించినటువంటి అకౌంట్లకు వచ్చినట్టు కూడా గుర్తించడం జరిగింది. లావాదేవీలన్నీ కూడా విదేశాల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరి అకౌంట్లకు పంపించినట్టు కూడా చెప్తున్నాడు. ఇదంతా కూడా వేరే విదేశాలకు వెళ్ళారు ఉంటే ఖచ్చితంగా అది క్రిప్టో కింద పంపించారని చెప్తున్నారు. ఇక్కడ నుంచి కనుక 100 కోట్ల రూపాయలు ఇండియా నుంచి వేరే దేశాలకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉంటుంది. ఆ గైడ్ లైన్స్ కూడా ఉల్లంఘించారా అన్న దానిపైన కూడా ఈడీ కూడా ఎంటర్ అయినట్టు పరిస్థితి. ఈడీ ఎంత అయితే ఈ సీసీఎస్ నుంచి దుర్గేష్ అంటే ఇతని తరపున లాయర్స్ కూడా ఎంటర్ అయినట్టు తెలుస్తోంది. ఏంటి బెయిల్ వచ్చే అవకాశం ఉందా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆల్రెడీ బెయిల్ కోసం వాళ్ళు ట్రై చేస్తున్న పరిస్థితి. ఆల్రెడీ బొప్పం రవి పైన ఒక 4-5 కేసులు కావడంతో కేవలం 2 కేసులను మాత్రమే కస్టడీ తీసుకోవడం జరిగింది. మిగతా 3 నుంచి 4 కేసులు ఏదైతున్నాయో వాటిని కూడా పీటీ వారెంట్ వేస్తారు, అందులో మళ్ళీ కూడా కస్టడీ తీసుకుంటారు, మళ్ళొకసారి కూడా విచారణ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇతనికి బెయిల్ ఇవ్వరాదు అని కౌంటర్ దాఖలు చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని బెయిల్ ఇంకా ఇస్తే మిగతా నిందితులు ఎవరైతున్నారో వీళ్ళు ఎవరైతే పరారులో ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి మాఫియాలాగా ఉన్నటువంటి పైరసీ చేస్తున్న గ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అలర్ట్ అవుతారు, అవసరమైతే వాళ్ళ ప్రభావితం చేస్తాడు. ఇది మిగతా కేసులో దొరకకుండా కొత్త కేసు అంతా కూడా నీరుగార్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే తనకు బెయిల్ ఇవ్వరాదని చెప్పి పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ బొప్పం రవి నుంచి కూడా ఒక అడ్వకేట్ను పెట్టుకోవడం జరిగింది. తను ఆల్రెడీ బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నాడు కనుక పోలీసుల సైడ్ నుంచి మాత్రం కౌంటర్ దాఖలు చేస్తారు. ఎందుకంటే తనకు బెయిల్ ఇస్తే కేసు అంతా కూడా నీరుగార్చే విధంగా ఉంటుంది. అవసరం అనుకుంటే ఆ కేసులో ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క పైరసీ గ్యాంగ్లో ఉన్నారో పైరసీ సంబంధించిన వ్యక్తులందరినీ కూడా తను ప్రలోభ పెడతాడు, ఇబ్బందులు గురి చేస్తాడు అని చెప్పి మరొక పక్కన కూడా జరుగుతుంది. కానీ నేను రవి మాత్రము నేను ఎవరిని ఏమనలేను, నేను మారిపోతాను, నేను మంచిగా ఉంటా, నేను ఇంకా నుంచి కూడా నేను పైరసీ చెయ్యను అని చెప్పి పోలీసుల ముందు తను స్టేట్మెంట్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కానీ ఏది ఏమైనా కానీ ఒక్కసారి తను వెబ్ డిజైనర్గా ఉండి పైరసీలకు వచ్చాడంటే ఈ పైరసీలో వచ్చే డబ్బంతా కూడా బెట్టింగ్ యాప్లో వచ్చే డబ్బంతా కూడా తను విదేశాల్లో జలసాలకు అలవాటు పడ్డటువంటి పరిస్థితి. అందుకే ఒక వారం రోజులకు ఒక దేశం, వారంలో ఒక దేశం అంటే ఇవన్నీ కూడా అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్, లండన్, దుబాయ్, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ ఇటువంటి అనేకమైనటువంటి 10 దేశాలు కూడా తిరిగాడు కనుక మరి వచ్చిన తర్వాత తన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడాలి సీతారామరాజు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.